ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నాగేశ్వర గారు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఈ రోజు ఉదయం కన్నుమూశారు. సో ఆయన ఏ విధంగా పాత్రికేయ రంగంలో రాణించారో చూసాం. అలాగే వ్యాపారవేత్తగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఏ విధంగా పేరు పొందారో కూడా మనం చూసాం సార్. జర్నలిజం రంగంలో రామోజీరావు గారు ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ ఎ ట్రూ లెజెండ్. అత్యున్నతమైన పాత్రికేయ ప్రమాణాలకు ఒక మారుపేరు. అక్షర ధృవతార ఆకాశంలోకి వెళ్ళిపోయింది అని అనుకోవాల్సిందే. ఎందుకంటే క్వాలిటీ కొరకు నిరంతరం తప్పించేవాడు, వృత్తిపరమైన ప్రమాణాలు ప్రొఫెషనలిజం కొరకు నిరంతరం తప్పించేవారు. నైపుణ్యము ఎవరు కలిసినా నైపుణ్యాన్ని పెంచుకోవాలి అనేవారు. చాలా దార్శనికత ఉన్నటువంటి పాత్రికేయుడు. చాలా మంది రామోజీరావు ఒక యజమాని మాత్రమే అనుకుంటారు, అండ్ రామోజీరావు ఒక మీడియా యజమాని కాదు. చాలా మంది మాలాంటి ప్రొఫెషనల్ జర్నలిస్ట్, మేమంతా శిక్షణ ద్వారా జర్నలిస్ట్. రామోజీరావు గారు జన్మతః జర్నలిస్ట్, ఇది బాండ్ జర్నలిస్ట్. అందువల్ల రామోజీరావు గారికి ఉన్నటువంటి వార్తను పసిగట్టగలిగే శక్తి, వార్తను అందంగా తీర్చిదిద్దగలిగే శక్తి దాదాపు చాలా తక్కువ ఉండేది. అంటే ఆ ట్రెమెండస్ న్యూస్ సెన్స్ ఉండేది, చాలా మెటిక్యులస్ ప్లానింగ్ ఉండేది. ఆయన ఎవరు కలిసినా ఒక మాట చెప్పేవారు, నీ కోరిక ఏంటి, జీవిత కోరిక అంటే పని చేస్తూ ఒరిగిపోవాలి అనేవారు. అన్నట్లే పని చేస్తూ ఒరిగిపోయారు. నాకున్న సమాచారం ప్రకారం ఆగస్టు 10 ఈనాడు 50వ వసంతం జరుపుకుంటుంది, 50వ వార్షికోత్సవం. ఆ రోజు ఇంకో 2 నెలలు కనుక బతికుంటే ఆ మైలురాయిని చూసి ఆనందపడేవారు. కానీ మన చేతిలో ఉండదు కదా. సో 2 రోజుల క్రితం ఆసుపత్రిలో ఉండి 50వ వార్షికోత్సవ ఏర్పాట్లను సమీక్షించారు. సో అంత ఆ 88వ ఏట హాస్పిటల్లో ఉండి 50వ వార్షికోత్సవ ఏర్పాట్లను సమీక్షించాడంటే పని పట్ల ఆయనకున్న నిబద్ధత ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. మనలాంటి వాళ్ళం ఈ తరం నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన పాఠం అది. ఆయన నేను కలిసినప్పుడు మాట అన్నాడు, సార్ మీరు ఇన్ని గంటలు పనిచేస్తారు కదా, విశ్రాంతి అవసరం లేదా అన్నారు. నేను మధ్యాహ్నము లంచ్ తర్వాత వెళ్ళి కలిశాను. అంటే ఆయన అన్నాడు, పని చేయడంలోనే విశ్రాంతి దొరుకుతుంది కదా అన్నాడు. అసలు ఎంత గొప్ప మాట మీరు ఆలోచించండి, పని చేయడంలోనే విశ్రాంతి దొరుకుతుంది కదా అన్నారు. ఒక ఇన్నోవేటివ్ మైండ్ అది. అసలు ఈనాడు పత్రిక పుట్టిన రోజుల్లో పత్రికలంటే మధ్యాహ్నం 1 గంటకు 2 గంటలకు వచ్చాయి. కానీ ఇన్నోవేటివ్ మైండ్, రామోజీరావులో ఉన్న ఇన్నోవేటివ్ మైండ్ ఆలోచించింది ఏంటంటే, పత్రిక ఉదయం తలుపు తెరవడంతోనే తలుపు తట్టాలి న్యూస్ పేపర్ హాకర్ అంటాడు. అందువల్ల ఇంటింటికి పత్రికను ఉదయాన్నే వేసేలా తెల్లవారక ముందే ఇల్లు చేరే దినపత్రిక అనే నినాదంతో ఈనాడు మొదలైంది. అందువల్ల అతను తెలుగునాట ఈ రోజు ఉదయం లేవగానే తలుపు దగ్గర మనకు పత్రిక దొరుకుతుందంటే అది రామోజీరావు దార్శనికతతో మొదలైంది అని చెప్పాలి. అనే జర్నలిజంలో అనేక రకాల కొత్త ప్రమాణాలు, పొలిటికల్ కార్టూన్స్ తెలుగు పత్రికా రంగంలో ఇంత ప్రాశస్త్యాన్ని తెచ్చినటువంటి పాత్రికేయ శిఖరం రామోజీరావు. నాగేశ్వర గారు 24/7 న్యూస్ అందించాలి అనేది కూడా విజయవంతంగానే అందించారు రామోజీరావు. అంటే గంటకి న్యూస్ ఎవరు చూస్తారు అని అనుకునే ఆ రోజుల్లో దీన్ని ఒక సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఛానల్స్ ఎలా రన్ అవుతున్నాయో. అంతేకాదు మీకు ఇంకొక కూడా చెప్తా, అంటే టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో టెక్స్ట్ వీడియో కన్వర్జ్ అవుతున్న సమయంలో ఈ కన్వర్జెన్స్ ఆఫ్ మీడియా అని ప్రపంచ మీడియా మేధావులు ఆలోచిస్తున్న సమయంలో రామోజీరావు ఈటీవీ భారత్ పెట్టారు. సో ఈ రామోజీరావు ప్రత్యేకత ఏంటంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్రేమించేవాడు, అతి సామాన్యుడి దగ్గర నుంచి కూడా నేర్చుకునేవాడు. ఒక లిఫ్ట్ బాయ్ చెప్పినా దాన్ని వినేవాడు, ఒక సెక్యూరిటీ గార్డ్ చెప్పినా వినేవాడు, ఒక డ్రైవర్ చెప్పినా వినేవాడు. ఒక సాధారణ న్యూస్ పేపర్ స్ప్రింగర్ ఒక ఉత్తరం రాస్తే అందులో విషయం ఉంటే దాన్ని పట్టించుకునేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే పేపర్ చదివి అక్షరం ఈనాడు చదివి ప్రతి అక్షరాల్లో ఉన్న దోషము, వార్తల్లో ఉన్న దోషాన్ని కూడా అండర్లైన్ చేసి తిరిగి పంపేవారు. అది ఒక రకంగా ఈనాడు పత్రికలో పనిచేసే వారికి ఎవ్రీడే ఇస్ ఎ స్కూలింగ్, ఎవ్రీడే ఇస్ ఎ ట్రైనింగ్, ఎవ్రీడే ఇస్ ఎ లెర్నింగ్. అంత అద్భుతమైన లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేవారు. అన్ని జిల్లా అనుబంధాలు చదివి శ్రీకాకుళంలో ఎక్కడో
ఇచ్చాపురంలో ఒక మండల విలేకరి ఒక వార్త పంపితే అది జిల్లా అనుబంధంలో ఉంటే దీన్ని జిల్లా అనుబంధంలో కాదు, ఇది రాష్ట్ర వార్త, ఇది మొదటి పేజీ వార్త అని చెప్పి మార్కు చేసి చూపెట్టేవాడు. అందువల్ల జర్నలిస్టులకు, ఈ తరం జర్నలిస్టులు రామోజీరావు గారు నేర్చుకోవాల్సింది ఆ న్యూస్ జడ్జిమెంట్, ఒక పవర్ఫుల్ జడ్జిమెంట్. సో ఆ రకమైనటువంటి ఒక నిరంతర శ్రామికుడు, నిరంతరమైనటువంటి కృషివరుడు. అందువల్ల హిస్ లైఫ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ ఫర్ జనరేషన్స్ ఆఫ్ జర్నలిస్ట్ టు కమ్. ఓకే, నాగేశ్వర్ గారు, ఇప్పటికీ కూడా పొలిటికల్ డిబేట్స్లో ఏ ఛానల్స్ తీసుకున్నా వన్ ఆఫ్ ద పేపర్స్గా ఈనాడు అనేది మనం చూస్తుంటాం. 1988లో మొదలైన ఈ పత్రిక అంటే 3 దశాబ్దాలకు పైగా ఇలా ఒక మెయిన్ న్యూస్ పేపర్గా ఉండడానికి గల కారణాలు అయితే మీరేం చెప్తారు సార్? మెయిన్ న్యూస్ పేపర్గా ఉండడమే కాదు, మీరు ఇప్పటికీ చూడండి, కోట్లాది తెలుగు ప్రజలకు 9 PM ఈటీవీ న్యూస్ చూడకుండా నిద్రపోదు. అవునండి, ఇప్పటికి ఈవెన్ టుడే ఇంత 24 hour ఛానల్స్ ఇంత హడావుడు వచ్చింది, కానీ స్టిల్ 9 PM ఈటీవీ న్యూస్ బులెటిన్ అంటే ఒక ఎన్సైక్లోపీడియాగా ఫీల్ అవుతారు, ఒక వార్తా సర్వస్వంగా ఫీల్ అవుతారు. సో అది గొప్పది. ఈనాటికి కూడా ఒక 4 పత్రికలు చదివాక కూడా ఈనాడు చదవకపోతే ఏదో వెలిసి, ఏదో లోతు, ఏదో జరగలేదు అని. అందుకే నేను ఈనాడు 25 వసంతాల సందర్భంగా వాళ్ళ ఒక సంపుటి తీసుకొచ్చారు, వాళ్ళ ఇంటర్నల్ సర్క్యులేషన్, దానికి వ్యాసం రాస్తూ అన్నాను, ఈనాడు చదవందే రోజు గడవదు అని, ఈనాడు చదవందే రోజే గడవదు అని. ఇవాళ 50వ వసంతంలోకి అడుగు పెడుతున్న సమయంలో కూడా నా మాట అదే. ఎందుకంటే ఈనాడులో ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కు పిల్లలు ప్రిపేర్ అవడం పెరిగాక ఈనాడు ప్రతిభ మన ముందుకు వచ్చింది. అంటే ప్రజల పాఠకుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి దానికి కావలసిన రూపంలో స్పందించిన రామోజీరావు ప్రత్యేకత. మహిళలు ఎంపవర్ అవుతున్నారు, ఉన్నత విద్యావంతులు అవుతున్నారు, ఇంట్లో గృహిణులు కూడా చదువుకున్న వాళ్ళు అవుతున్నారు, ఉద్యోగం చేసినా చేయకపోయినా అని గుర్తించిన రామోజీరావు ఈనాడు వసుంధరను తీసుకొచ్చాడు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు గుర్తించిన రామోజీరావు ప్రతిభను తీసుకొచ్చాడు. నేను ఈనాడు ప్రతిభకు మోర్ దెన్ డికేడ్ కాలమ్నిస్ట్ గా ఎవ్రీ వీక్ రాశాను, ఆ అనుభవంతో చెప్తున్నాను. అలాగే మీకు ఈనాడులో శిక్షణ ఇంటర్నెట్ రామోజీ ఫిలిం సిటీలో ఈనాడు జర్నలిజం స్కూల్ పెట్టాడు. అప్పుడు ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంపాదకులు ఎం నాగేశ్వరరావు నాయకత్వంలో ఆ జర్నలిజం స్కూల్లో నేను దాదాపు 15 ఏళ్ళు పాఠాలు చెప్పాను. 15 years ఆఫ్ జనరేషన్ జర్నలిస్ట్ ట్రైన్ చేశాను. ఇది ఇలా గమనించండి, ఏ పత్రికకైనా రామోజీరావు గారు అండర్ లో నిర్వహించిన ఆ జర్నలిజం స్కూల్లో మీలాంటి ప్రముఖులు చెప్పిన ఎంతో మంది జర్నలిస్టులు ఇప్పుడు హ్యాపీగా చాలా ఛానల్స్ లో రాణిస్తూ ఉన్నారు కూడా. ఎగ్జాక్ట్లీ, మీరు అదే అని అన్నది. ఇప్పుడు ఏ పత్రిక ఆఫీస్కైనా వెళ్ళండి, ఏ టీవీ ఛానల్కి వెళ్ళండి, ఈనాడులో ట్రైన్ చేసిన వాళ్ళే కనబడతారు. అవునండి, సంపాదకుని స్థాయి నుంచి కింది స్థాయి వరకు. మీకు ఇంకొక ఆసక్తి, ఏదైనా ఒక పేపర్ కు ఉద్యోగం కొరకు పోతే, ఏ టీవీ ఛానల్ ఉద్యోగం పోతే ఈనాడులో పనిచేస్తానంటే పరీక్ష పెట్టదు. అవును, పరీక్ష పెట్టరు, ఇంటర్వ్యూ ఉండదు, రేపచ్చి జాయిన్ గా అని చెప్తారు. అవును, అంతేకాదు సార్, ఇప్పటికీ కూడా అంటే బ్రేకింగ్ న్యూస్ హడావుడు చూస్తున్నాం కదా, అది నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం ఈనాడు కూడా పెడుతూ ఉంటారు. అనుమానమే లేదు. నేను కరెక్ట్ చెప్పాను, నా అనుభవం. మా పక్కింటి మా నైబర్ కూతురు ఒక రోజు నా దగ్గరకు వచ్చింది, సార్ డిగ్రీ రిజల్ట్స్ వచ్చాయి సార్, అంటే మీకు పేపర్ రాదా అన్న. అంటే మాకు వేరే పేపర్ వస్తుంది సార్, చూశాను, కానీ మీ ఇంటికి ఈనాడు కూడా వస్తుంది కనుక ఈనాడులో చూసి కన్ఫర్మ్ చేస్తున్నాను అంటారు. అందువల్ల ఈనాడులో చూస్తే కన్ఫర్మేషన్, ఈనాడులో వార్త చూస్తే అది కన్ఫర్మ్ అవుతుంది అనేటువంటి స్థాయికి ఈనాడు తీసుకొచ్చారు కదా. మీకు జిల్లా అనుబంధాలు, మండల స్థాయి నెట్వర్క్. నేను ప్రొఫెసర్ రాబిన్ జెఫ్రీ అని ఆస్ట్రేలియన్ పొలిటికల్ సైంటిస్ట్ ఈనాడు పైన పరిశోధన జరిపాడు. ఆయన ఇండియా న్యూస్ పేపర్ రెవల్యూషన్ పుస్తకం రాశారు. డైలీ న్యూస్ పేపర్ కల్చర్ ఇండియా అని ఎకనామిక్ వ్యాసాలు రాశారు. ఆ ప్రొఫెసర్ రాబిన్ జెఫ్రీ నాకు చెన్నైలో ఒక సెమినార్కి వెళ్తే ఎన్రామ్ మా ఇద్దరిని బ్రేక్ఫాస్ట్ పిలిచాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, రామోజీరావుని ఇంటర్వ్యూ చేసి, ఈనాడులో చాలా మంది ఇంటర్వ్యూ చేసి, ఈనాడు అనేది ఇండియా న్యూస్ పేపర్ రెవల్యూషన్ కు ఒక ప్రాతిపదిక. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ లో మనకు కనబడుతుంది చూడండి, ఈ హాజ్ రెవల్యూషనైజ్ ద జర్నలిజం అన్నారు. కరెక్ట్ పదం వాడాడు. జర్నలిజం లో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు, అంటే ఒక నవీన ఆవిష్కరణలు తీసుకొచ్చాడు. రామోజీ ఫిలిం సిటీ అనే ఆలోచన వచ్చేటప్పుడు చాలా మందికి అర్థం కాలేదు. నాకు ఇప్పటికి గుర్తు, రామోజీరావు చిన్న కొడుకు సుమన్ నా స్టూడెంట్,
ఓకే. సో ఆయన రామోజీ ఫిలిం సిటీ ఇంకా అసలు రూపకల్పన జరగబోతుందని కూడా తెలియక ముందు ఒక 1-2 ఇయర్స్ ముందు ఒకసారి నాకు కలిసి, సార్ నేను అమెరికా వెళ్తున్నాను సార్, కొన్ని రోజులు ఆడ అమెరికాలో పర్యటిస్తున్నాను. ఎందుకు అని అడిగాను. సార్ ఈ ఫిలిం ఎగ్జిబిషన్ జరుగుతోంది సార్ అని. ఫిలిం ఎగ్జిబిషన్ అంటే ఏంటి అంటే మా నాన్నగారి విజన్ సార్, చెక్కుతో లోపలికి వస్తే ఫిలిం తో బయటికి రావాలి అని. అలాంటి ఒక ఫిలిం సిటీ అనుకుంటున్నాను సార్, అందుకొరకు ఆ ఈక్విప్మెంట్ ఏంటి ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను అన్నాడు. సో నిజంగా ఆ రోజు ఆశ్చర్యం వేసింది, ఈ ఫిలిం సిటీ ఏంటి అని. కానీ మనం ఒక అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీని హైదరాబాద్ శివార్లలో ఆవిష్కరించుకోగలేం కదా. సో అది రామోజీరావు దార్శనికతకు ఒక ఉదాహరణ కదా. సో అందువల్ల ఒక ఫోర్ సైట్ ఆ విజన్, అందుకే ఇలా అందరూ ప్రముఖులు నివాళులర్పిస్తుంటే ఈజ్ విజనరీ అని ఎందుకంటున్నారు. ఇది ట్రూ విజనరీ జర్నలిజం రంగంలో. నాకు ఇప్పటికి గుర్తు, మా డిపార్ట్మెంట్ కు ఆ రోజుల్లో ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ వచ్చేది. అప్పటికి ఇంకా ఈనాడు పెట్టలే. ఈనాడు పెట్టక ముందు మా డిపార్ట్మెంట్ కు మాత్రమే వచ్చేది ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ ఉస్మానియా యూనివర్సిటీలో. రామోజీరావు గారు ఒకసారి మా డిపార్ట్మెంట్ కు వచ్చి, మీరు ఈ పేపర్ ఏం చేస్తారు తర్వాత అన్నాడు. ఏం చేస్తాము, వేస్ట్ పేపర్ పడేస్తామన్నాడు. అయితే పడేయకండి, నేనే కొనుక్కుంటాను 15 రోజులు నెల రోజులకు ఒకసారి మొత్తం ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పేపర్లు తీసుకుంటాను అన్నాడు. అంటే ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పేపర్లు పట్టుకెళ్ళి దాన్ని మొత్తం కూలంకుషంగా చదివేవాడు. సో అలా ఇప్పటి అంతర్జాతీయ పత్రికల్ని కూడా అధ్యయనం చేసి ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్, ప్రధానమంత్రి ట్వీట్ లో కూడా ఉంది, ఇన్నోవేషన్ ఆయన మారుపేరు చాలా కరెక్ట్. ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ను తెలుగు జర్నలిజంలోకి ఎలా తీసుకురావాలి అని తప్పించినటువంటి ఒక కలం యోధు. ఇప్పుడు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి, రామోజీ ఫిల్మ్ సిటీ గురించి కూడా మీరు ఒకసారి ప్రస్తావించారు కదా. టాలెంట్ గుర్తించడంలో రామోజీరావు గారి సాటి అంటూ ఉంటారు. ఎందుకంటే చాలా మందిని కొత్త అంటే సినీ ఇండస్ట్రీ వరకు వస్తే ఎంతో మంది దర్శకులను పరిచయం చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటి మూవీ నిన్ను చూడాలని ఆ మూవీ, ఇలా ఎవరైనా సరే అంటే నిజ జీవిత కథల్ని, మయూరి సినిమా మీకు తెలిసే ఉంటుంది, అలాగే అశ్విని అనే సినిమా కూడా మీకు తెలిసి ఉంటుంది. నిజ జీవిత కథలనే ఆయన సినిమాలుగా నిర్మించారు. నిజమే. ఇప్పుడు అశ్విని నా చెప్ప సినిమాను బయోపిక్ లని అప్పటికి ఇంకా రాలే. అవునండి. అసలు మీకు ఈ బయోపిక్ లో గోల లేదు అప్పటికి. ఆ టైంలో ఆయన బయోపిక్ నాకు అంటే ఒక సమకాలీనటువంటి గొప్పతనం ఏంటంటే ఒక న్యూస్ పేపర్ ను, ఒక టెలివిజన్ ను, ఒక ఫిలిం ను ఇంటగ్రేట్ చేశారు. సమకాలీన వర్తమాన రాజకీయ పరిస్థితుల మీద కూడా సినిమాలు తీశారు. నేను పీపుల్స్ ఎన్కౌంటర్ అని ఒక సినిమా తీశాను నక్సలిజం పైన. నేను దానిపైన ది ఇండిపెండెంట్ అనే యొక్క ప్రఖ్యాత ఇంగ్లీష్ దినపత్రిక వ్యాసం రాసేటప్పుడు రామోజీరావు గారిని ఇంటర్వ్యూ చేశాను. బ్యాలెట్ ఈజ్ మైటియర్ దెన్ ద బుల్లెట్ అనే హెడ్లైన్ తో. ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ నక్సలిజానికి, ఈ సినిమాలో చూపిన నక్సలిజానికి మధ్య ఉన్న అంశాలపైన చర్చించిన అనుభవం. అందువల్ల ఒక సమకాలీన ప్రపంచాన్ని చాలా సమర్థవంతంగా పట్టుకోవడం ఆయనకు ప్రత్యేకత. మీరు అన్నట్లు ఈ ఉదయాన్న మిత్రుడు రఘుబాబు అని ఆ మిత్రుడితో మాట్లాడుతుంటే ఆయన చెప్తున్నాడు, ఆయన ఈనాడులో సబ్ ఎడిటర్ గా చేరిన మొదటి రోజుల్లో హైదరాబాద్ మీద ఒక వార్త రాస్తే అది ఎవరు రాశారని తెలుసుకొని ఆ సబ్ ఎడిటర్ ను పిలిపించుకొని ఒక ట్రైనీ సబ్ ఎడిటర్ నువ్వు బాగా రాసావని అప్రిషియేట్ చేశాడు. సో ఒక స్ట్రింగర్ మంచి వార్త రాస్తే కూడా అప్రిషియేట్ చేసేవాడు. సో అది చాలా అరుదుగా ఉంటుంది. అంత మెటిక్యులస్ గా, అంత ఇండెప్త్ గా ప్లాన్ చేయడం కానీ, ఎగ్జిక్యూట్ చేయడం కానీ, ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డర్. రామోజీరావు ఒక సాధారణ పాత్రికేయుడు కాడు. ఆయన అందుకే అంటారు ఒక వ్యక్తి కాదు సంస్థ అని జనరల్ గా అంటారు. జనరల్ గా కానీ రామోజీరావు గారి విషయంలో అది నిజం. ఇది ట్రూ ఇన్స్టిట్యూషన్ బిల్డర్. భారత జర్నలిజంలో ఈనాడు మీడియా సంస్థలకు ఈ పాత్ర, ఈ స్థాయి ఉందంటే మామూలు విషయం కాదు. అవును సార్, అవును. థ్యాంక్ యూ.